నమస్తే అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే మీకోసం ఒక కొంచెం లాంగ్ వీడియోతో అయితే ముందుకొచ్చాను. నేను ఇదైతే నాకు వేరే వాళ్ళే చెప్పిర్రు. నేను ట్రై చేసిన. నాకైతే ఇది సక్సెస్ అయింది కాబట్టి నేను ఇది వీడియో నేను ఇది మళ్ళీ పూజ చేసుకున్నా. మీకు ఎవరైనా తెలియనోళ్ళు ఉంటే వాళ్ళకి ఏదైనా కావాలని అనిపిస్తే ఈ పూజ చేస్తారు అనేసి అయితే మీకోసం ఈ చిన్న వీడియోని అయితే పెట్టిన. మనం ఏదైనా సంకల్పం గట్టిగా చేసుకుంటే మనకు అన్ని పనులు సక్సెస్ అవుతాయి అంటారు కదా. అదే సంకల్పంతో దేవుడి శక్తి, దేవుడి చూపు, దేవుడి దీవెనలో కూడా మన పైన ఉంటే మనం చేసే పని ఇంకా కొంచెం తొందర అవుతుంది అంటారు కదా. ఆ ఉద్దేశం మీద అయితే నేను ఈ పూజ చేసుకున్నా. నాకు వేరే వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పినందుకు నేను ఈ పూజ ఇంతకుముందుకే చేసుకున్నా. నేను ఇది చేసుకున్నాక అంటే ఇది చాలా ఖచ్చితంగా ఒక కష్టమైన కోరిక అయితే నెరవేరుతుంది పక్కా. మనం కూడా ప్రయత్నం చేయాలి. అలాగని పూజ చేసి అట్టుగానే కూర్చొని మొక్కుతామంటే కూడా కాదు. మన ప్రయత్నం మనం చేసినా కూడా కొన్ని అడ్డంకులు వస్తాయి కదా. అలాంటి అడ్డంకులు రాకుండా ఇట్లా చేసుకుంటే ఏ అడ్డంకులు రాకుండా మనకు పని మొత్తం సక్సెస్ అయ్యేలాగానైతే అవుతుంది. అదే చెప్పిర్రు. నేను అదే పూజ కూడా ఫాలో అయినా. వాళ్ళు చెప్పిన ప్రకారమే నేను పూజ కూడా సేమ్ అట్లనే చేసుకున్నా ఇంట్లో. ఇప్పుడు అది ఏ కోరిక అనేది అయితే మీకు చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. అట్లనే వీడియో అయితే ఈ పూజ ఎందుకు చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలని అయితే ఖచ్చితంగా మీకోసం అయితే చెప్తాను. అయితే ఏంటంటే మనము ఒక దేవుడి గదినైతే శుభ్రం చేసుకొని ఒక మంగళవారం రోజు తమలపాకు తీసుకొని ఆ తమలపాకు పైన మన గంధంతో ఓం శ్రీ స్వస్తిక్ అనే పేరు అయితే రాసుకోవాలి. మంచి రోజు ఉండేటట్టు చూసుకోండి. అష్టమనవమి లేకుండానైతే చూసుకోర్రి. మంగళవారం రోజు చేయరు. ఇదైతే చేస్తే మాత్రం మీరు ఖచ్చితంగా మీరు ఏమనుకుంటారో కానీ మీరు మనస్ఫూర్తిగా చేస్తే మాత్రం ఖచ్చితంగా అవుతుంది. నేను ఇది చేసేటప్పుడు చాలా ఇష్టంగా చేసిన. నేను ఈ పూజ నాకు అది కావాలి, నాకు అది సక్సెస్ కావాలని అయితే చేసిన. అప్పుడు నేను వీడియో తీయలేదు. ఇప్పుడైతే వీడియో తీసి షేర్ చేసుకుంటున్నా. నాలాగా ఎవరన్నా అనుకునే కోరికలు నెరవేరాలి కదా. ఒక మంచి విషయం 10 మందికి షేర్ చేయడంలో తప్పు లేదనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో తీసుకున్నాను. నేనైతే మీకు షేర్ చేస్తున్నా. అయితే ఇట్లా మనము ఓం శ్రీ స్వస్తికి రాసిన తర్వాత మనం పసుపు కుంకుమ అట్లనే పువ్వులతోటి అలంకరించుకోవాలి. మన దేవుళ్ళందరికీ కూడా మంచిగా రెడీ చేసుకోవాలి. పటాలన్నీ క్లీన్ చేసుకొని మనం రెగ్యులర్గా చేసేదానికంటే ఫోటోలు కడిగి ఆ రోజు చేయాలి. మామూలుగా ఇది ఒక్కటే చేస్తే కాదు. ఈ పూజ చేసే రోజు ఫోటోలను కూడా అన్నిటిని కడిగి మంచిగా నీట్గా సర్దుకోవాలి. పువ్వులతోటి అలంకరించుకోవాలి. అట్లా చేసుకున్న తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత మనము దీప నైవేద్యాలు అయితే ఇవ్వచ్చు. నేనైతే ప్రసాదం ఏం చేయలేదు. ఈ అగరబత్తీలు అయితే ముట్టించిన, హారతి కూడా ఇచ్చిన. అట్లనే ఇట్లా మనం చేసిన తర్వాత ఒకటి మంత్రం ఉంటుంది. ఆ మంత్రం అయితే చదువుకోరు, ఖచ్చితంగా అవుతుంది మీకైతే. అదేంటంటే నేను ఈ పూజ కోసం అయితే కొంచెం టైం అయితే కేటాయించే చేసిన. అందరిని ఎక్కడోళ్ళక్కడ డ్యూటీలోకి పంపించినాకనే ఇప్పుడు పూజ చేసినప్పుడు మంత్రం చదవాలంటే కొంచెం టైం అయితే పడుతుంది కదా. వీడియో అయితే కొంచెం డల్గా వస్తుండొచ్చు. ఎందుకంటే నా ఫోన్ కొంచెం పాతది, క్లారిటీ తక్కువ ఉంది కాబట్టి కొంచెం మీకైతే డల్గానే కనిపిస్తుంది. ఈ పూజ చేసిన తర్వాత మనం ఏం చదువుకోవాలంటే లలిత సహస్రనామాలు అట్లనే హనుమాన్ చాలీసా కూడా చదువుకోర్రి. ఖచ్చితంగా అవుతుంది. మీరు ఏది కోరుకున్నారో అదైతే అవుతుంది పక్కా. నేనైతే ఒక 5 రూపాయలు అయితే పెట్టిన ప్లేట్లో. 2 రూపీస్ కాయిన్లు 2 పెట్టిన, ఒక 1 రూపీ కాయిన్ అయితే పెట్టిన. మంచిగా మనస్ఫూర్తిగా ఈ పూజ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది. మీరు ఇది చేసుకున్న తర్వాత మీరు ఏది అనుకున్నారో మీకు అది నెరవేరినట్టయితే కామెంట్లో కూడా తెలియజేయరు. నేను నమ్మి చేసిన ప్రతి పని మనం నమ్మి చేస్తే అది ఖచ్చితంగా అవుతుంది. నేను కొన్ని విషయాలు అట్లా చాలా చేసిన అయినవి కూడా. ఇప్పుడు ఇది కూడా నేను నా కోరిక నెరవేరింది కాబట్టి మీకైతే షేర్ చేసుకుంటాను. మీరు మనస్ఫూర్తిగా చేసుకోర్రి, మంచిగా మొక్కుకోర్రి, ఇష్టంతో చేయర్రి. వాళ్ళు చెప్పారు కదా, చెప్పితే చేయడం వేరు, కానీ చెప్పింది కూడా ఇష్టంతో చేస్తే ఖచ్చితంగా ఏ పనైనా, ఇది పూజనే కాదు ఏ పనైనా కూడా సక్సెస్ అవుతుంది అంటారు కదా పెద్దవాళ్ళు అయితే. ఇదన్నమాట అండి విషయం. నేనైతే అవునుగానే నేను ఎందుకు నాకేం కోరిక నెరవేరింది మీకు చెప్పలేదు కదా, చెప్తాను. అయితే ఏంటంటే నేను ఇల్లు కట్టుకోవాలనుకున్నా.
ఇల్లు అనేది కొంచెం పెద్ద అమౌంట్తో కూడింది కాబట్టి కొంచెం టైం పడుతుంది, మనకు వచ్చే బడ్జెట్ని బట్టి కొంచెం టైం ఎక్కువనే తీసుకుంటుంది కదా. ఈ వీడియో మీకు షేర్ చేయడానికి కొంచెం లేట్ అయింది, నేను ఇల్లు కట్టి కూడా 7-8 నెలల వరకు అవుతుంది. మీకు షేర్ చేయడం కోసం లేట్ అయిపోయింది. కాకపోతే ఇల్లు కట్టినాం కరెక్టే, కానీ చిట్టీలు కూడా ఇప్పుడు మనం ఇల్లుకు తెచ్చిన చిట్టీలు కూడా క్లియర్ కావాలి కదా. చిట్టీలు కట్టేంత వరకు మనకు డబ్బు టెన్షన్ ఉండదు కదా, చిట్టీలు క్లియర్ అయ్యే వరకు కూడా. ఆ చిట్టీలు అయిపోయినాయి, అందుకనే ఈ పూజనైతే చేసినండి. ఇంకా గోల్డ్ తెచ్చేది ఉంది కానీ గోల్డ్ తీసుకురాలేదు. చిట్టీలు మాత్రం కంటిన్యూ కట్టాలి కదా. గోల్డ్ అంటే ఇంట్రెస్ట్ 1 ఇయర్కి ఒకసారి కట్టుకోవచ్చు కదా. గోల్డ్ తర్వాత అయినా ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు, కానీ చిట్టీల టెన్షన్ అయితే ఉండొద్దని అయితే అనుకున్నా. చిట్టీలు అయిపోయినాయి కాబట్టి వీడియోని అయితే చేస్తున్నాను. నేనైతే ఈ పూజ విషయంలో అయితే ఎలాంటి తప్పు అయితే మీకు చెప్పలేదు, ఎందుకంటే నేను ఏది విన్నానో నేను ఏది చేసినో అదే మీకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పిన. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మన్నించండి. వీడియోలో వాయిస్ కొంచెం సౌండ్ వేరే వస్తుంది, ఎందుకంటే మా ఇంటి పక్కన బోరేస్తారు. ఆ సౌండ్ 3 రోజుల నుంచి అలా అయితేనే ఉంది. వీడియో పెడదామని నేను తీసి కూడా ఇది చాలా రోజులు అవుతుంది, ఎడిటింగ్ చేసి పెట్టే వరకు లేట్ అయింది. డిస్టర్బెన్స్ అయితే వస్తుంది. ఏమైనా మిస్టేక్లు ఉంటే మాత్రం మన్నించండి. ఖచ్చితంగా మనస్ఫూర్తిగా చేసుకోండి. మీకు కూడా మీ సంకల్పం ఖచ్చితంగా నెరవేరాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను, నా తరపున కూడా. అట్లనే మీరు కూడా కావాలంటే ఈ పూజనైతే మర్చిపోకుండా చేసుకోండి. అందరూ బాగుండాలండి, అందులో నేను ఉండాలి. ఉంటాను ఫ్రెండ్స్ మరి.